అమ్మా ఏంటి? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు సార్ నువ్వుదాని వచ్చావు, ఇంకెవరు రాలేదేంటి? తెలీదు సార్ నాకు. మీరు కాల్ చేసేపట్టే గబగబా ఇంకా లింక్ ఆన్ చేసి వచ్చేది సార్. నేను చేశాను. ఉదయ్కి చేశాను, శివతేజకి చేశాను. తర్వాత వాళ్ళిద్దరికి చేస్తే వెళ్ళలేదు ఫోన్, నా ఫోన్ నుంచి. ఓకే సార్. అయితేను భార్గవి మేడం కూడా 11ంటికే పెట్టారు సార్ మరి భార్గవి లింక్. భార్గవి మేడం ఎలా పెడద్ది? ఆవిడ పీరియడ్లో ఆవిడ పెట్టుకోవాలి. ఇది 11 గంటలకు ఎవరి పీరియడ్? నా పీరియడ్ ఇది. ఆవిడ కూడాను రెండమ్మ అని పిలిచారు. ఎందుకు? ఇంకా మేము మీ క్లాస్ కదా అని మీ క్లాస్కి వచ్చాను సార్. నా ఆ ప్రతిరోజు క్లాస్కి వెళ్ళారేమో ఒకవేళ సార్. వెళ్ళరు. నేను చెప్పాను ఇప్పుడు, ప్రతిరోజు రెండో పీరియడ్ నాదే కాబట్టి నా క్లాస్కే రావాలి మీరు. ఓకే సార్. ఆవిడ పీరియడ్ ఆవిడ పీరియడ్ మీకు టైం టేబుల్ ఉందా మీ దగ్గర? ఉంది సార్, పెట్టారు సార్. మరి టైం టేబుల్ ప్రకారం చూస్తే నా పీరియడ్ ఉంటుంది. మరి ఆవిడ ఎలా రమ్మంటుంది 11 గంటలకి? ఏమో సార్, మరి తెలియదు సార్. సరే చూడండి, ఇవాళ మనం ఏది తెలుసుకుందామంటే కాంట్రాక్టు బాధ్యత విమోచనం గురించి తెలుసుకుందాం. కాంట్రాక్టు బాధ్యత విమోచనం. బాధ్యత. కాంట్రాక్టు బాధ్యత విమోచనం. ఎరా, జాయిన్ అవ్వండిరా, రండి తొందరగా. కాంట్రాక్టు బాధ్యత విమోచనం గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మనం ఇంతకుముందు ఈ యూనిట్లో ఏమేమి తెలుసుకున్నాం? ఈ యూనిట్లో ఏం చెప్పాను? ఈ యూనిట్లో ఫస్ట్ కాంట్రాక్టు పార్టీల యొక్క అర్హత చెప్పానా? హోదా హోదా వలన హోదా వలన అనర్హత అని, హోదా వలన అనర్హత, మానసిక వైకల్యం వలన అనర్హత, మైనర్ కాంట్రాక్ట్. అవి తర్వాత మైనర్ కాంట్రాక్టులు కూడా చెప్పా. తర్వాత మైనర్ కాంట్రాక్ట్ అవివేక చిత్తం. అవి చెప్పా. తాగుబోతులు, మూడులు, అవివేక చిత్తం, ఇవన్నీ మైనర్ కాంట్రాక్టుల యొక్క అవును సార్. అవి కూడా చెప్పాం. అది ఆ తర్వాత ఏం చెప్పానంటే ఆగంతుక కాంట్రాక్టుల గురించి చెప్పాం. నేను క్లాస్ చెప్పలేదు, మీటింగ్కి వెళ్ళాను. ఇవాళ ఆగంతుక కాంట్రాక్టుల గురించి మొన్న కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇవాళ దేని గురించి చెప్పుకుందామంటే కాంట్రాక్టు బాధ్యత విమోచన యొక్క పద్ధతులు. కాంట్రాక్టు బాధ్యత విమోచన పద్ధతులు. కాంట్రాక్టు ఎట్లా విమోచన చెందుతుంది, మన కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటాం, ఆ ఏర్పడినటువంటి కాంట్రాక్టు ఎట్లా విమోచనం చెందుతుంది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటంటే చూడండి, ఇద్దరు పార్టీల మధ్య కాంట్రాక్టు ఏర్పడింది. ఇద్దరు పార్టీల మధ్య కాంట్రాక్టు ఏర్పడింది అనుకోండి. ఇద్దరు పార్టీల మధ్య కాంట్రాక్టు ఏర్పడితే అనగా ఇద్దరూ కూడా ఆ కాంట్రాక్టు షరతుల ప్రకారం ఎవరికి వారు తమ యొక్క బాధ్యతలను నెరవేర్చడానికి అంగీకరించారు అని చెప్పి అర్థం. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఇద్దరూ కూడా తమ యొక్క తాము తీసుకున్నటువంటి బాధ్యతలను షరతుల ప్రకారం తాము అంగీకరించినటువంటి బాధ్యతలను నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి అర్థం. కాంట్రాక్ట్ ద్వారా ఉత్పన్నమైన న్యాయాత్మక బాధ్యతను నిర్వర్తించడాన్ని ఏమని పిలుస్తామంటే కాంట్రాక్టు విమోచనం అంటాం. కాంట్రాక్టు ద్వారా ఉత్పన్నమైనటువంటి న్యాయాత్మక బాధ్యతను నిర్వర్తించడాన్ని మనం ఏమని పిలుస్తామంటే కాంట్రాక్టును నెరవేర్చడం అని అంటాం. కాంట్రాక్టు ద్వారా ఏర్పడినటువంటి న్యాయాత్మకమైన లేదా ఉత్పన్నమైన కాంట్రాక్టు ద్వారా ఉత్పన్నమైనటువంటి న్యాయాత్మకమైనటువంటి బాధ్యతను నిర్వర్తించడాన్ని ఏమనిపిస్తామంటే కాంట్రాక్టును నెరవేర్చడం అంటాం. కాంట్రాక్టులోని ఇరు పార్టీలు కూడా తమ బాధ్యతలను నెరవేర్చితేనే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. కాంట్రాక్ట్ అనేది పార్టీల మధ్య న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంట్రాక్ట్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు కాంట్రాక్టు పార్టీలో ఉండేటువంటి ప్రామిసర్ మరియు ప్రామిసీ ఇద్దరూ కూడా తమ యొక్క బాధ్యతలను ఏం చేయాలంటే సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాంట్రాక్టు ద్వారా ఉత్పన్నమైనటువంటి న్యాయాత్మకమైనటువంటి బాధ్యతలను నిర్వర్తించడాన్ని అంటే పూర్తి చేయడాన్ని ఏమంటామంటే కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడం అంటాం. కాంట్రాక్టు ద్వారా ఉత్పన్నమైన లేదా ఏర్పడినటువంటి న్యాయాత్మకమైన బాధ్యతను పూర్తి చేయడాన్ని ఏమనిపిస్తామంటే కాంట్రాక్టు నెరవేర్చడం అంటాం. కాంట్రాక్టులోని ఇరు పార్టీలు తమ బాధ్యతలను నెరవేర్చితే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. శివ హలో శివ,
మిగతా వాళ్ళు రాలేదేంట్రా సుధీరును సాయి కుమారు? హలో అవును సార్. ఏంటా సిగ్నల్ సిగ్నల్స్ లేవా? సార్. ఏంటా ఏంట్రా సిగ్నల్స్ సిగ్నల్స్ లేవంటే వాళ్ళకి సిగ్నల్స్ లేవంట సార్. మరి ఎట్లా కాబట్టి మరి నమోదు అవ్వాలి. సిగ్నల్స్ ఏమంటే ఎలా కుదురుద్ది? వేరే చోటకి వచ్చి సిగ్నల్స్ ఎక్కడ ఉంటే అక్కడ నేను చెప్పాను సార్. అదే సిగ్నల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ వచ్చి వినాలి మరి, లేకపోతే అటెండెన్స్ పడదు. ఇంకోసారి మెసేజ్ పెట్టలేదే, చెప్పాను సార్ మరి. మెసేజ్ పెట్టలేదే. ఓకే సార్. సరే, కాంట్రాక్టు పెడతాను బాధ్యత సార్. ఇద్దరు పార్టీల మధ్య కాంట్రాక్టు ఏర్పడింది. ఇద్దరు పార్టీల మధ్య కాంట్రాక్టు ఏర్పడింది అనగా ఇద్దరు కొన్ని బాధ్యతలను స్వీకరించారని చెప్పి అర్థం. కాంట్రాక్టు ద్వారా ఉత్పన్నమైనటువంటి న్యాయాత్మకమైన బాధ్యతను న్యాయపూర్వకంగా నిర్వర్తించడాన్ని ఏమనిపిస్తామంటే కాంట్రాక్టు నెరవేర్చడం అంటాం. కాంట్రాక్టును నెరవేర్చడం అంటాం. కాంట్రాక్టులోని ఇరు పార్టీలు తమ బాధ్యతలను నెరవేర్చినట్లయితే కాంట్రాక్ట్ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా విమోచనం చెందడం అనేది జరుగుతుంది. కాంట్రాక్టు ఆటోమేటిక్గా విమోచనం చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కాంట్రాక్టులోని ఇరు పార్టీలు తమ యొక్క బాధ్యతలను తప్పనిసరిగా షరతుల ప్రకారం నెరవేర్చాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. షరతుల ప్రకారం నెరవేర్చాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. షరతుల ప్రకారం నెరవేర్చాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. దీని యొక్క నిర్వచనం ఏంటంటే నిర్వచనం ఏంటంటే ఏం చెప్తామంటే కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడిన న్యాయాత్మకమైన బంధాన్ని కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడినటువంటి న్యాయాత్మకమైనటువంటి బంధాన్ని ఏమవుతుందంటే న్యాయపూర్వకంగా విడిపించడాన్ని ఏమనిపిస్తామంటే విమోచన, డిశ్చార్జ్ అంటాం. కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడినటువంటి న్యాయాత్మకమైనటువంటి బంధాన్ని న్యాయపూర్వకంగా విడిపించడాన్ని ఏమనిపిస్తామంటే విమోచనము, డిశ్చార్జ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ విమోచనం అయిన తర్వాత కాంట్రాక్టు తర్వాత ఒక పార్టీకి రెండవ పార్టీకి మధ్య ఏ విధమైనటువంటి సంబంధము కూడా ఉండదు. కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడినటువంటి న్యాయాత్మకమైన బంధాన్ని న్యాయపూర్వకంగా విడిపించడాన్ని కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడిన న్యాయాత్మకమైన బంధాన్ని న్యాయపూర్వకంగా విడిపించడాన్ని ఏమనిపిస్తామంటే విమోచన, డిశ్చార్జ్ అంటాం. ఈ విమోచనం కాంట్రాక్టు బాధ్యతలు విమోచనం అయిపోయిన తర్వాత ప్రామిసర్కి ప్రామిసీకి మధ్య ఎట్లాంటి సంబంధము అనేది ఉండదు. కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడినటువంటి న్యాయాత్మకమైన సంబంధాన్ని న్యాయపూర్వకంగా విడిపించడాన్ని ఏమనిపిస్తామంటే విమోచనం, డిశ్చార్జ్ అని చెప్పి చెబుతాం. ఈ విమోచనం బాధ్యత విమోచనం పూర్తయిన తర్వాత ఒక పార్టీకి మరొక పార్టీకి మధ్య ఏ విధమైనటువంటి సంబంధము కూడా ఉండదు. ఇది కాంట్రాక్టు విమోచనం అంటే. కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకునేటువంటి పార్టీల మధ్య న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే కాంట్రాక్ట్ ఏర్పడిన తర్వాత ఇద్దరూ కూడా కొన్ని బాధ్యతలను నిర్వర్తించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాంట్రాక్ట్ ఏర్పడిన తర్వాత ఇద్దరూ కూడా కొన్ని బాధ్యతలను నిర్వర్తించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాంట్రాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి న్యాయాత్మకమైన బంధాన్ని నిర్వర్తించడాన్నే ఏమనిపిస్తామంటే కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడం అంటాం. కాంట్రాక్టులను ఇరు పార్టీలు కూడా తమ యొక్క బాధ్యతలను నెరవేర్చితే ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. దీని నిర్వచనం ఏంటంటే కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడినటువంటి న్యాయాత్మకమైన బంధాన్ని న్యాయపూర్వకంగా విడిపించడాన్ని విమోచన, డిశ్చార్జ్ అంటారు. కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడిన న్యాయాత్మకమైన బంధాన్ని న్యాయపూర్వకంగా విడిపించడాన్ని విమోచన అంటారు. కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడిన న్యాయాత్మకమైన బంధాన్ని న్యాయపూర్వకంగా విడిపించడాన్ని ఏమనిపిస్తారంటే విమోచన అంటారు. ఈ విమోచన అయిన తర్వాత ఒక పార్టీకి రెండవ పార్టీకి మధ్య ఏ విధమైనటువంటి సంబంధము కూడా ఉండదు. దానినే కాంట్రాక్టు బాధ్యత విమోచనం అంటాం. న్యాయపూర్వకంగా అంటే కాంట్రాక్ట్ అనేది పార్టీల మధ్య న్యాయాత్మకమైన సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇట్లా కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడినటువంటి న్యాయాత్మకమైన సంబంధం న్యాయపూర్వకంగా విడిపించడాన్ని కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడినటువంటి న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని న్యాయపూర్వకంగా విడిపించడాన్ని ఏమనిపిస్తామంటే కాంట్రాక్టు బాధ్యత విమోచనం అంటాం. ఎప్పుడైతే కాంట్రాక్టు పార్టీలు ఇరువురు కూడా కాంట్రాక్టులోని షరతుల ప్రకారం ఎవరికి వారు తమ యొక్క బాధ్యతలను నెరవేర్చినట్లయితే ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది.
కాంట్రాక్టు విమోచనం చెందిన తరువాత కాంట్రాక్టులోని ఒక పార్టీకి మరొక పార్టీకి ఎట్లాంటి సంబంధము అనేది ఉండదు. ప్రామిసర్ మధ్య ఇక ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు. బాధ్యత పూర్తి అయిపోయిన తర్వాత ఒకరికి మరొకరితో ఎట్లాంటి లీగల్ కాంట్రాక్ట్ అనేది, లీగల్ బాండ్ అనేది ఏమీ కూడా ఉండదు. దానిని కాంట్రాక్టు బాధ్యత విమోచనం వినిపిస్తా ఉంటే కాంట్రాక్టు బాధ్యత విమోచనం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ కాంట్రాక్టు ఎన్ని రకాలుగా నిబంధనలు కానీ, కాంట్రాక్టు బాధ్యత విమోచన పద్ధతులు కానీ, వాటిని నిబంధనలు అంటాం, లేదా కాంట్రాక్టు బాధ్యతను విమోచనం చెందే పద్ధతులు. కాంట్రాక్టు బాధ్యత విమోచనం అనేది ఎన్ని రకాలుగా జరుగుతుందంటే దాదాపు 10 రకాలుగా జరుగుతుంది. కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం. రెండోది కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధత చూపడం. మూడోది నిర్ణీత కాలానికి ముందే బాధ్యతను నిర్వర్తించలేనని చెప్పడం. పార్టీల మరణం, సమిష్ట హక్కుల సంక్రమణ, తర్వాత పరస్పర ప్రామిసులు, ఆ తర్వాత ఏంటంటే హక్కు విడుదల చేస్తూ రాజీ చేసుకోవడం. నోవేషన్ అంటాం, పాత కాంట్రాక్టు స్థానే కొత్త కాంట్రాక్టుని ఏర్పాటు చేసుకోవటం నోవేషన్ అంటాం. తర్వాత ఉపసంహరించుకోవడానికి హక్కు ఉన్నటువంటి ఉపసంహరణ రివోకేషన్ అంటారు దీన్ని. కాంట్రాక్టు ఉద్దేశం తరువాత కాలంలో న్యాయసమ్మతం కాకపోవటం. తర్వాత 10వ ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడం అసంభవం కావటం. ఇవన్నీ కూడా కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడానికి ఉద్దేశింపబడినటువంటి మార్గాలు లేదా పద్ధతులు. కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడానికి ఉద్దేశింపబడినటువంటి పద్ధతులు. మొదటిది ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం. రెండోది ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతను షరతుల ప్రకారం నెరవేర్చడానికి సంసిద్ధత చూపడం. మూడోది ఏంటంటే నిర్ణీత కాలానికంటే ముందే కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించలేనని తెలియచెప్పడం. నాలుగోది ఏంటంటే డెత్ ఆఫ్ పార్టీల మరణం, సమిష్టి హక్కు బాధ్యతల సంక్రమణ. ఐదోది ఏంటంటే పరస్పర ప్రామిసులు. ఆరోది ఏంటంటే హక్కు విడుదల చేస్తూ రాజీ చేసుకోవడం. ఏడోది ఏంటంటే పాత కాంట్రాక్టు స్థానంలో కొత్త కాంట్రాక్టుని ఏర్పాటు చేసుకోవడం. దాన్నే నోవేషన్ అంటాం, లేదా రెన్యూవల్ అని కూడా అంటాం. పాత కాంట్రాక్టు స్థానంలో కొత్త కాంట్రాక్టును ఏర్పాటు చేసుకోవడం. తర్వాత 8వది ఏంటంటే ఉపసంహరించుకోవడానికి హక్కు ఉన్నటువంటి ఉపసంహరణ. తర్వాత 9వది ఏంటంటే కాంట్రాక్టు ఉద్దేశం తరువాత కాలంలో న్యాయసమ్మతం కాకపోవడం. ఆ తర్వాత ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడం అనేది అసంభవం కావడం. ఈ 10 కూడా హలో సాయి శివ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వినపడుతుందా? వినండి, అట్లాగే వినపడుతుందా? మీకు వినపడుతుందా శివ? ఎరా శివ, సరే జాగ్రత్తగా వినండి. అయితే చాలా హలో. సాయి కుమార్ ఓకే సార్. వినపడుతుందా? సార్ చెప్పండి సార్. వినపడుతుందా? ఓకే. ఓకే. కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడం, అది అంటే కాంట్రాక్టు బాధ్యత విమోచనం. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. లేట్గా వచ్చారు కాబట్టి, మీరు కనెక్ట్ అవ్వడం లేట్ అయింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా చూడండి. 2 వ్యక్తులు కలిసి కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ కాంట్రాక్టు ఆ వ్యక్తుల మధ్య ఏమవుతుందంటే న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ఇద్దరు ఎవరికి వారు తమ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లయితే, కాంట్రాక్టులో ఏర్పాటు చేసుకున్నటువంటి షరతుల ప్రకారం ఆ ఇద్దరు వ్యక్తులు తమ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లయితే ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. ఎవరికి వారు తమ బాధ్యతలను నిర్వర్తించాలి. ఉదాహరణకు ఏ, బి అనే 2 వ్యక్తులు ఉన్నారు. ఏ అనేవాడు నా దగ్గర ఒక సైకిల్ ఉంది, 1000 రూపాయలకి అమ్ముతానన్నాడు. బి అనేవాడు ఆ సైకిల్ 1000 రూపాయలు కొంటానని అగ్రిమెంట్ చేసుకున్నాడు.
ఆ బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి తేదీ కంటే ముందే ఏ బికి సైకిల్ ఇచ్చేయాలి, బి అనేవాడు ఏకి 1000 రూపాయలు ఇచ్చేయాలి. అప్పుడు ఎవరికి వారు తమ యొక్క బాధ్యతలను నిర్వర్తించినట్లుగా భావించడం అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. ఎవరికి వారు షరతుల ప్రకారం, కాంట్రాక్ట్ షరతుల ప్రకారం తమ యొక్క బాధ్యతలను నిర్వర్తించినట్లయితే ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందడం జరుగుతుంది. కాబట్టి షరతుల ప్రకారం ఎవరికి వారు తమ యొక్క బాధ్యతలను నిర్వర్తించాలి. నిర్వచనము ఏంటంటే, డెఫినేషన్ ఏంటంటే కాంట్రాక్టు బాధ్యత విమోచనం లేదా కాంట్రాక్టు విమోచనం. దానికి డెఫినేషన్ ఏంటంటే కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడినటువంటి న్యాయాత్మకమైన బంధాన్ని న్యాయపూర్వకంగా విడిపించడాన్ని ఏమనిపిస్తామంటే విమోచనము అంటాం. కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడినటువంటి న్యాయాత్మకమైన బంధాన్ని న్యాయపూర్వకంగా విడిపించడాన్ని ఏమనిపిస్తామంటే కాంట్రాక్టు విమోచనం అంటాం. ఎప్పుడైతే కాంట్రాక్టు విమోచనం చెందుతుందో కాంట్రాక్టు పార్టీల మధ్య ఇక ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు. ఒక పార్టీకి మరొక పార్టీకి ఏ విధమైన సంబంధము ఉండదు. కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం ఎవరికి వారు నిర్వర్తించినట్లయితే కాంట్రాక్టు విమోచనం చెందుతుంది. కాంట్రాక్టు విమోచనం చెందిన తరువాత కాంట్రాక్టు పార్టీల మధ్య ఇక ఏ విధమైనటువంటి సంబంధము అనేది ఉండదు. అది ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతను నిర్వర్తించడం. మరి ఈ కాంట్రాక్టు బాధ్యత ఎన్ని రకాలుగా విమోచనం చెందుతుంది అంటే, కాంట్రాక్టు బాధ్యత ఎన్ని రకాలుగా విమోచనం చెందుతుందంటే 10 రకాలుగా విమోచనం చెందుతుంది. కాంట్రాక్టు బాధ్యత 10 రకాలుగా విమోచనం చెందడం అనేది జరుగుతుంది. మొదటిది కాంట్రాక్టు బాధ్యత 10 రకాలుగా విమోచనం చెందుతుంది. అదేంటంటే, 1 కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం. రెండోది ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడానికి సంసిద్ధత చూపడం. మూడోది ఏంటంటే నిర్ణీత కాలానికంటే ముందే కాంట్రాక్టు బాధ్యతను నిర్వర్తించలేనని చెప్పడం. దానినే నిరీక్షిత భంగము అంటాం లేదా సంభావిత భంగము అని అంటాం. నిర్ణీత కాలానికంటే ముందే కాంట్రాక్టు బాధ్యతను నిర్వర్తించలేనని చెప్పి ఒక కాంట్రాక్టు పార్టీలోని ఒక వ్యక్తి మరొక వ్యక్తికి తెలియచేసినట్లయితే దానిని నిరీక్షిత భంగము అంటాం లేదా సంభావిత భంగము అని కూడా అంటాం. నాలుగవది ఏంటంటే డెత్ ఆఫ్ పార్టీస్, కాంట్రాక్టు పార్టీలలో మరణం, కాంట్రాక్టు పార్టీలు మరణం. ఐదోది ఏంటంటే పరస్పర ప్రామిసులు, ఐదోది ఏంటంటే పరస్పర రెసిప్రోకల్ ప్రామిసెస్ అంటాం, ఒక పరస్పరం ప్రామిస్ చేసుకోవటం. ఆరోది ఏంటంటే హక్కు విడుదల చేస్తూ రాజీ చేసుకోవటం, హక్కు విడుదల చేస్తూ రాజీ చేసుకోవడం. ఏడోది ఏంటంటే పాత కాంట్రాక్టు స్థానే కొత్త కాంట్రాక్టును ఏర్పాటు చేసుకోవడం. దాన్నే ఏమనిపిస్తూ ఉంటే నోవేషన్, NOVATION, నోవేషన్ అంటాం దానిని. లేదా తర్వాత నెక్స్ట్ 8 ఉపసంహరించుకోవటానికి హక్కు ఉన్నటువంటి ఉపసంహరించుకోవటానికి హక్కు ఉన్నటువంటి ఉపసంహరణ. తర్వాత ఏంటంటే కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్న తరువాత ఆ కాంట్రాక్టు యొక్క ఉద్దేశం తరువాత కాలంలో యాంటీ లీగల్ కావటం, న్యాయసమ్మతం కాకపోవటం. కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్నప్పుడు అది సక్రమమైందే, కానీ బాధ్యతలను నెరవేర్చాల్సినటువంటి తేదీ వచ్చే నాటికి అది న్యాయ విరుద్ధమైనట్లయితే ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. అది వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ది ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడం అసంభవం కావటం. ఈ 10 కూడా ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడానికి ఉన్నటువంటి అంశాలు. కాంట్రాక్టు బాధ్యతలను ఇట్లా నెరవేర్చడం అనేది జరుగుతుంది. అందులో మొదటిది చూద్దాం, కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం. కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ కాంట్రాక్ట్ అనేది వారిద్దరి మధ్య ఏం చేస్తుందంటే కొన్ని న్యాయాత్మకమైనటువంటి బాధ్యతలను, ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ కాంట్రాక్టు ఏం చేస్తుందంటే వారిద్దరి మధ్య న్యాయాత్మకమైనటువంటి బాధ్యతలను ఏర్పాటు చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే కాంట్రాక్ట్ అనేది వారిద్దరి మధ్య లీగల్ ఆబ్లిగేషన్, న్యాయాత్మకమైనటువంటి బాధ్యతలని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్నటువంటి
పార్టీలు ఇరువురు కూడా ఎవరికి వారు తమ యొక్క బాధ్యతలను కాంట్రాక్టు షరతుల ప్రకారం నిర్వర్తించినట్లయితే కాంట్రాక్టు అనేది విమోచనం చెందుతుంది అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 37 సబ్సెక్షన్ 1 పేర్కొనడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు అంటే కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం. పాయింట్ నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నట్లయితే కాంట్రాక్ట్ అనేది ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని కాంట్రాక్టు పార్టీలు ఇరువురు కూడా షరతుల ప్రకారం నెరవేర్చినట్లయితే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 37 సబ్సెక్షన్ 1లో పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత తర్వాత ఈ కాంట్రాక్టు బాధ్యతలను కాంట్రాక్టు పార్టీలు ఎట్లా నిర్వర్తించాలి అంటే 5 రకాలుగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏంటంటే మొదటిది కాంట్రాక్టుకు కాల నియమం లేనప్పుడు, అంటే కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడానికి టైం బౌండ్ కాల నియమం అనేది లేనప్పుడు. రెండోది కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడానికి టైం బౌండ్ ఉన్నప్పుడు, కాల నియమం అనేది ఉన్నప్పుడు. మూడోది ఏంటంటే ప్రామిసీ అడిగినప్పుడే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నిర్వర్తించాల్సినప్పుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే నాలుగోది ప్రామిసీ అడగకుండానే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నిర్వర్తించాల్సినప్పుడు. తర్వాత ఐదోది సెక్షన్ 50 ప్రకారం ప్రామిసీ నిర్ణయించిన లేదా అంగీకరించిన కాలంలో ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చాల్సి ఉండడం. ప్రామిసీ నిర్ణయించిన లేదా అంగీకరించిన కాలంలో ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చాల్సి ఉండటం. ఈ 5 రకాలుగా ఏమవుతుందంటే కాంట్రాక్టు బాధ్యతను షరతుల ప్రకారం నెరవేర్చడం అనేది ఈ 5 రకాలలో ఏ రకంగానైనా సరే ఉండొచ్చు. అంటే కాంట్రాక్టు బాధ్యతలను ఎప్పుడు ఎట్లా నిర్వర్తించాలి అనేది ఈ 5 రకాలుగా ఉంటుంది. మొదటిది ఏంటంటే కాంట్రాక్టుకు కాల నియమం లేనప్పుడు. రెండోది కాంట్రాక్టుకి కాల నియమం ఉన్నప్పుడు. మూడోది ప్రామిసీ అడిగినప్పుడు. నాలుగోది ప్రామిసీ అడగనప్పుడు. ఐదోది ఏంటంటే భారత కాంట్రాక్టుల చట్టం 1870 సెక్షన్ 50 ప్రకారం ప్రామిసీ నిర్ణయించిన లేదా అంగీకరించిన కాలంలో అంగీకరించిన విధంగా ప్రామిసరీ తన యొక్క బాధ్యతలను నెరవేర్చడం. ఈ 5 రకాలుగా షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యతలు నెరవేర్చడం అనేది ఈ 5 రకాలుగా ఉంటుంది. మొదటిది ఏంటంటే కాంట్రాక్టుకు కాల నియమం లేనప్పుడు, అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ప్రామిసీ అడగకుండానే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చాల్సి ఉండి ఆ బాధ్యతను నెరవేర్చడానికి కాల నియమం ఏది లేనప్పుడు ప్రామిసర్ ఏం చేయాలంటే యుక్తమైన కాలంలో కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించాలి అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 46 తెలియచేస్తుంది. కాంట్రాక్టుకు కాల నియమం లేనప్పుడు, అది ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కాంట్రాక్టులో ప్రామిసర్ అడగకుండానే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చాల్సి ఉన్నప్పుడు ప్రామిసర్ ఏం చేయాలంటే యుక్తమైన కాలములో, అంటే సూటబుల్ టైం, యుక్తమైన కాలములో అతడు తన యొక్క కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించాలి అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 46 పేర్కొనడం జరిగింది. యుక్తమైన కాలము అంటే ఏంటంటే అది సందర్భానుసారంగా నిర్ణయించుకోవడం అనేది ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి టైం. ఇప్పుడు పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి, త్వరగా పాడైపోయేటువంటి వస్తువులు ఉంటాయి. వాటికి విత్ ఇన్ ది అవర్స్లో దానికి మనం రెస్పాన్స్ అనేది తెలియచేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి మనకి యుక్తమైన కాలము అనేది సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఇది కాంట్రాక్టుకు కాల నియమం లేనప్పుడు కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కాంట్రాక్టులో కాంట్రాక్టు బాధ్యతను ఎప్పుడు నిర్వర్తించాలి అనేది అందులో రాసుకోనప్పుడు రాసుకోనప్పుడు లేదా అందులో కాల నియమం లేనప్పుడు ప్రామిసర్ ఏం చేయాలంటే
తన యొక్క బాధ్యతను యుక్తమైన కాలములో నిర్వర్తించాలి అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 46లో పేర్కొనడం అనేది జరిగింది. యుక్తమైన కాలము అంటే ఏంటంటే సందర్భానుసారం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని వస్తువుల మీద ఆధారపడి, అదే పెరిషబుల్ గూడ్స్ అంటే త్వరగా పాడిపోయేటువంటి వస్తువులు అంటే వెంటనే దానికి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అది కాంట్రాక్టుకి కాల నియమం లేనప్పుడు. రెండోది కాంట్రాక్టుకి కాల నియమం ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రామిసీ అడగకుండానే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నిర్ణీతమైన రోజున పూర్తి చేయాలి అని చెప్పి కాంట్రాక్టులో రాసుకున్నట్లయితే ఆ రోజున సహజంగా వ్యాపారం నిర్వర్తించాల్సినటువంటి సమయంలో ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి సెక్షన్ 47 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1876 భారత కాంట్రాక్టుల చట్టం సెక్షన్ 47లో తెలియచేయటం అనేది జరుగుతుంది. అంటే కాంట్రాక్టుకు కాలం నిర్ణయించుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్న తేదీనే కాంట్రాక్టు బాధ్యతను ఏ తేదీన నిర్వర్తించాలి అని చెప్పి కాంట్రాక్టులో రాసుకున్నప్పుడు ప్రామిసీ అడగకుండానే ప్రామిసరు నిర్ణీతమైనటువంటి సమయంలో కాంట్రాక్టు బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి రోజున నిర్ణీతమైనటువంటి సమయంలో సహజంగా వ్యాపారం జరిగేటువంటి కాలంలో తన యొక్క బాధ్యతను నిర్వర్తించాలి అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 47లో పేర్కొనడం అనేది జరిగింది. మొదటిది ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి కాల నియమం లేనప్పుడు. రెండోది ఏంటంటే అది సెక్షన్ 46. రెండోది కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి కాల నియమం ఉన్నప్పుడు సెక్షన్ 47. కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి కాల నియమం ఉన్నప్పుడు సెక్షన్ 47. నెక్స్ట్ మూడోది ఏంటంటే ప్రామిసీ అడిగినప్పుడు. ప్రామిసర్ తన బాధ్యతను ప్రామిసీ అడిగినప్పుడు చేయవలసి ఉండి ప్రామిసీ అడిగినప్పుడు మాత్రమే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చాల్సి ఉన్నప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఏదో ఒక రోజును నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయించుకున్నటువంటి రోజున సాధారణంగా వ్యాపారం జరిగేటువంటి సమయంలో అతడు తన బాధ్యతను నెరవేర్చమని చెప్పి ప్రామిసీ అడగాలి. ఆ యుక్తమైన సమయంలో తన బాధ్యతను నెరవేర్చమని చెప్పి ప్రామిసీ అడగాలి. అక్కడ యుక్తమైన సమయము అంటే ఏంటంటే సందర్భానుసారం నిర్దేశించుకోవాలి అని చెప్పి సెక్షన్ 48 చెబుతున్నది. ప్రామిసీ అడిగినప్పుడే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కాంట్రాక్టులు బాధ్యతలను ప్రామిసీ అడిగినప్పుడే ప్రామిసర్ తన యొక్క బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది అని రాసుకున్నప్పుడు ప్రామిసర్ను బాధ్యత నెరవేర్చమని కోరిన రోజున అసలు యుక్తమైన సాధారణంగా వ్యాపారం జరిగేటువంటి సమయంలో యుక్తమైన కాలంలో బాధ్యతను నిర్వర్తించాలి. ప్రామిసీకి తన యొక్క బాధ్యతను నిర్వర్తించాలి అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 47 తెలియచేయటం జరుగుతుంది. సెక్షన్ 47 తెలియచేయటం అనేది జరిగింది. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే ప్రామిసీ అడగకుండానే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చాల్సినప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నారు. అందులో ప్రామిసీ అడగకుండానే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చాల్సి ఉన్నట్లయితే ఎక్కడ నెరవేర్చాలో కాంట్రాక్టులో ఉదహరించుకోనప్పుడు ప్రామిసర్ తన యొక్క బాధ్యతను ఎక్కడ నెరవేర్చాలి ప్లేస్ అనేది కాంట్రాక్టులో మెన్షన్ చేసుకోకపోయినట్లయితే ప్రామిసర్ ఏం చేయాలంటే ప్రామిసీని అడిగి తన యొక్క బాధ్యతని ఎక్కడ నెరవేర్చమంటారు అని అడిగి ప్రామిసీ యొక్క అనుమతి తీసుకుని బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 49 భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 49 తెలియచేయటం అనేది జరుగుతుంది. సెక్షన్ 49 తెలియచెబుతున్నది. ఉదాహరణకి ఏ 200 బస్తాల ధాన్యాన్ని బికి ఒక నిర్ణీతమైన రోజున స్వాధీనం చేయడానికి అంగీకరించాడు.
ఏ అనేవాడు బీని అడిగాడు, నేను ధాన్యాన్ని ఎక్కడ మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి అని బీని అడిగాడు. బి పలానా చోటన ధాన్యాన్ని నాకు స్వాధీనం చేయమని కోరితే ఏ ఏం చేయాలంటే ఆ ధాన్యాన్ని బి కోరి ఏ ప్లేస్లో అయితే హ్యాండ్ ఓవర్ చేయమని కోరతాడో అక్కడే ఆ ధాన్యాన్ని అప్పగించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అది ప్రాంసీ అడగనప్పుడు ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చడం. ఇవి మొదటి నాలుగు ఏంటంటే కాంట్రాక్టుకు కాల నియమం లేనప్పుడు సెక్షన్ 46, కాంట్రాక్టుకు కాల నియమం ఉన్నప్పుడు సెక్షన్ 47, ప్రామిసీ అడిగినప్పుడు ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చడం సెక్షన్ 48, ప్రామిసీ అడగకుండానే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చడం సెక్షన్ 49. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఏంటంటే సెక్షన్ 50 భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 50 ప్రకారం ప్రామిసీ నిర్ణయించిన లేదా అంగీకరించిన కాలములో అంగీకరించిన విధంగా ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. అట్లా నిర్ణయించిన ప్రదేశము సమయము యుక్తమైనవని చెప్పి భావించాలి అని చెప్పి సెక్షన్ 50 చెబుతుంది. ప్రామిసీ నిర్ణయించిన లేదా ప్రామిసీ అంగీకరించిన కాలంలో ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి సెక్షన్ 50 చెప్పడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఏ అనేవాడు ఏ అనే వ్యక్తి బీకి 2000 రూపాయలు బాకీ ఉన్నాడు. బి ఏమన్నాడంటే ఏతో నువ్వు 2000 రూపాయలు ఇవ్వడానికి బదులుగా నీ మెడలో ఉన్నటువంటి బంగారం గొలుసునిచ్చేయి, ఆ గొలుసుని ఇవ్వమని అడిగితే ఏ ఇచ్చేసాడనుకోండి ఆటోమేటిక్గా బి యొక్క బాకీ రద్దయిపోతుంది. దాంతో కాంట్రాక్టు బాధ్యత అనేది విమోచనం చెందినట్లుగా భావింపబడుతుంది. ఏ అనే వ్యక్తి బికి 2000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ 2000 రూపాయలు ఇవ్వలేకపోతే నీ మెడలో ఉన్న గొలుసు ఇచ్చే నేను బాకీని రైట్ ఆఫ్ చేస్తారని చెప్పి బి ఏతో చెప్పాడు. ఏ అట్లాగే మెడలో ఉన్న 2000 రూపాయలకు బదులుగా తన మెడలో ఉన్నటువంటి గొలుసు తీసి ఇచ్చినట్లయితే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది, బాధ్యత అనేది రద్దయిపోయింది. షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యత అనేది రద్దయిపోయింది కాబట్టి కాంట్రాక్టు విమోచనం చెందడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే మొదటి పాయింట్, కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం. అవి 5 రకాలుగా ఉన్నాయి అనుకున్నాం, 5 రకాలుగా ఉన్నాయి అనుకున్నాం. కాంట్రాక్టు అమలుకు కాల నియమం లేనప్పుడు, రెండోది కాంట్రాక్టు అమలుకు కాల నియమం ఉన్నప్పుడు, ప్రామిసీ అడిగినప్పుడు మాత్రమే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చాల్సినప్పుడు, నాలుగోది ప్రామిసర్ అడగకుండానే ప్రామిసీ అడగకుండానే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చాల్సినప్పుడు, ఐదోది సెక్షన్ 50 ప్రకారం ప్రామిసీ నిర్ణయించిన లేదా అంగీకరించిన విధంగా ప్రామిసర్ తన బాధ్యతను నెరవేర్చినట్లయితే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది అని చెప్పి ఇందులో చెప్పారు. కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం అనేటువంటి అంశంలో ఈ 5 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టుకు కాల నియమం లేనప్పుడు బాధ్యతను నెరవేర్చడం, కాంట్రాక్టుకు కాల నియమం ఉన్నప్పుడు బాధ్యతను నెరవేర్చడం, ప్రామిసీ అడిగినప్పుడు మాత్రమే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చడం, ప్రామిసీ అడిగినప్పుడు మాత్రమే ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చడం. నెక్స్ట్ ప్రామిసర్ అడగకుండా కూడా ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చడం, ఆ తర్వాత ఏంటంటే సెక్షన్ 50 ప్రకారం ప్రామిసీ నిర్ణయించిన లేదా అంగీకరించిన విధంగా ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చడం. ఈ 5 రకాలు, ఈ 5 కూడా కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం. రేవతి హలో అర్థమైందా? సాయి హలో చెప్పండి సార్. అర్థమైందా? సార్ అర్థమైంది సార్. అయింది సార్. ఒకటి, అది మొదటి పాయింట్, కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం. రెండోది ఏంటంటే శివ ఎలిబేడేంటి? ఏమో సార్. శివ ఉన్నాడా? రేవతి లేదు సార్, వెళ్ళిపోయాడు సార్. ఎందుకని వెళ్ళిపోయాడు? ఉదయ్ వచ్చాడు సార్. ఉదయ్ వచ్చాడు. శివ ఎందుకు వెళ్ళిపోయాడు? తెలుసు సార్ నాకు. సరే
చెప్తా ఉండండి. తర్వాత రెండోది ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతలు నెరవేర్చడానికి సంసిద్ధత చూపడం. కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడానికి సంసిద్ధత చూపడం అనేది కూడా చాలా ఇంపార్టెంటే. కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడానికి సంసిద్ధత చూపడం అనేది. కాంట్రాక్టు పార్టీలు తమ బాధ్యతలను నెరవేరిస్తే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది అని చెప్పి మనం మొదటి పాయింట్లో అనుకున్నాం. కాంట్రాక్టు పార్టీలు ఇరువురు కూడా తమ యొక్క బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చినట్లయితే ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. 5 రకాలుగా బాధ్యతలు నెరవేర్చడం అనేది ఉంటుంది అని చెప్పి మనం నేర్చుకున్నాం. కాంట్రాక్టు కాల నియమం లేనప్పుడు, తర్వాత కాంట్రాక్టుకి కాల నియమం ఉన్నప్పుడు, తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రామిసీ అడగకుండానే ప్రామిసర్ తన యొక్క బాధ్యతలను నెరవేర్చాల్సినప్పుడు, తర్వాత ఏంటంటే ప్రామిసీ అడగనప్పుడు, తర్వాత ఇంకోటి ఏంటంటే సెక్షన్ 50 ప్రకారం సెక్షన్ 50 ప్రకారం ప్రామిసీ నిర్ణయించిన లేదా అంగీకరించిన విధంగా ప్రామిసర్ తన యొక్క బాధ్యతను నెరవేర్చడం. అది మొదటి పాయింట్, కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం. రెండోది ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడానికి సంసిద్ధతను చూపడం. కాంట్రాక్టు పార్టీలు తమ బాధ్యతలను ఎవరికి వారు నెరవేరిస్తే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. అది మనం ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లో తెలుసుకున్నాం. అయితే ఈ కాంట్రాక్టు పార్టీలలో ఇరువురు ఉంటారు. కాంట్రాక్టుకు ఉన్నటువంటి ఇద్దరు పార్టీలలో ఒక పార్టీ తన యొక్క బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధత చూపినప్పుడు రెండో పార్టీ దాన్ని అకారణంగా స్వీకరించకపోతే మొదటి పార్టీ కాంట్రాక్టు బాధ్యతల నుంచి విముక్తుడవుతాడు అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 38లో పేర్కొనడం జరిగింది. కాంట్రాక్టు పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు పార్టీలలో ఒక పార్టీ తన యొక్క బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధత చూపినప్పుడు, ఒక పార్టీ తన యొక్క బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధత చూపినప్పుడు, కాంట్రాక్టు పార్టీలు ఇరువురులో ఒక పార్టీ తన యొక్క బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధత చూపినప్పుడు రెండవ పార్టీ అకారణంగా తన యొక్క బాధ్యతను స్వీకరించడానికి ఆ కాంట్రాక్టు బాధ్యతను స్వీకరించకపోయినట్లయితే మొదటి పార్టీ కాంట్రాక్టు బాధ్యత నుంచి విముక్తుడైనట్లుగా భావించడం జరుగుతుంది అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 38లో పేర్కొనడం అనేది జరిగింది. మళ్ళీ చెప్తున్నా చూడండి, బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధత చూపడం. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు షరతుల ప్రకారం బాధ్యతలను నెరవేర్చాలి. కాంట్రాక్టు షరతుల ప్రకారం కాంట్రాక్టు పార్టీలోని ఒక వ్యక్తి తన యొక్క బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధత చూపినప్పటికీ కూడా అవతల పార్టీ అంటే రెండవ పార్టీ అకారణంగా బాధ్యతను స్వీకరించకపోతే ఆటోమేటిక్గా కాంట్రాక్టు అనేది రద్దవుతుంది అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 38లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధత చూపడాన్ని ఏమని పిలుస్తామంటే టెండర్ అంటాం. కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధతను చూపడాన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ టెండరు అంటాం. ఈ సంసిద్ధత చూపడం అనేది కాంట్రాక్టు బాధ్యత విమోచనం ప్రభావంగా ఉండాలి అంటే ఈ క్రింది షరతులు అనేవి ఉండాలి. కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధత చూపడాన్ని ఏమని పిలుస్తామంటే టెండరు అంటాం. ఈ సంసిద్ధత చూపడం అనేది కాంట్రాక్టు బాధ్యత విమోచనం ప్రభావంగా ఉండాలి అంటే ఈ క్రింది షరతులను అది ఫిలప్ చేయాలి. అవి ఏంటంటే ఈ బాధ్యతను నెరవేర్చడం సంసిద్ధతను చూపడం అనేది బేషరతుగా అన్కండిషనల్ అండ్ కాంప్రహెన్సివ్. ఇట్ మస్ట్ బి అన్కండిషనల్ అండ్ కాంప్రహెన్సివ్. అది సమగ్రంగాను బేషరతుగాను ఉండాలి. బాధ్యతను నెరవేర్చడానికి ఎట్లాంటి షరతులు పెట్టకూడదు. తర్వాత బాధ్యతను అంతటినీ కూడా నెరవేర్చేటట్లు ఉండాలి. అందుచేత సంసిద్ధతను చూపడం అనేది బేషరతుగా ఉండాలి. రెండోది ఏంటంటే అందులోనే సమగ్రంగా ఉండాలి. బేషరతుగా ఉండాలి, సమగ్రంగా ఉండాలి. రెండోది ఏంటంటే అది ఉచితమైన స్థలంలో ప్రామిసీకి ప్రామిసర్ తన యొక్క కాంట్రాక్టు బాధ్యతనంతటిని సమగ్రంగా అక్కడే నిర్వర్తించడానికి సంసిద్ధుడై ఉన్నాడు అనే భావాన్ని కలుగు చేయాలి.
ఉచితమైన స్థలంలో ప్రామిసీకి ప్రామిసర్ తన యొక్క బాధ్యతను అంతటినీ కూడా అప్పుడే అక్కడే నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు అని చెప్పి సంసిద్ధంగా ఉన్నాడు అని భావన కలిగించేటట్లుగా ఉండాలి. తర్వాత మూడోది ఏంటంటే అట్లా ఆ బాధ్యతను నెరవేర్చవలసి కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చవలసినటువంటి విషయం క్రింద ఏవైనా వస్తువులను అప్పగించాల్సి ఉన్నట్లయితే, కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడం క్రింద ఏవైనా సరే వస్తువులను అప్పగించాల్సి ఉన్నట్లయితే ప్రాంసీ ఆ వస్తువులు కాంట్రాక్టు వస్తువులు అవునా కాదా పరీక్షించుకోవడానికి అవకాశం అనేది ఉండాలి. కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చేటువంటి క్రమంలో వస్తువులు ఏవైనా అప్పగించాల్సి ఉన్నట్లయితే ఆ వస్తువులను ప్రాంసీ కాంట్రాక్టుకు సంబంధించిన వస్తువులు అవునా కాదా అని చెప్పి పరిశీలించుకోవాల్సినటువంటి అవకాశం అనేది ఉండాలి. తర్వాత నాలుగోది ఏంటంటే ఇట్లాంటి జాయింట్ సంసిద్ధత అనేది జాయింట్ ప్రామిస్లలో ఎవరో ఒకరు చేసినా సరే అది సక్రమమైనటువంటి సంసిద్ధతే అవుతుంది. ఇట్లాంటి సంసిద్ధత అనేది జాయింట్ ప్రామిస్లలో ఎవరో ఒకరు చేసినా సరే అది సక్రమమైనటువంటి సంసిద్ధతగానే భావించాలి. తర్వాత లాస్ట్ ఏంటంటే ఈ సంసిద్ధత అనేది మొత్తం బాధ్యతను నెరవేర్చడానికి ఉద్దేశింపబడినదై ఉండాలి కానీ కాంట్రాక్టులో కొంత భాగాన్ని మాత్రమే, కొంత బాధ్యతను మాత్రమే నెరవేర్చడానికి ఉద్దేశించినది కాకూడదు. ఇదేముండాలి? కాంట్రాక్టు బాధ్యతను అంతటినీ కూడా నెరవేర్చడానికి సంబంధించి ఉండాలి. అది రెండో పాయింట్. కాంట్రాక్టు బాధ్యతలు నెరవేర్చడానికి సంసిద్ధతను చూపడం. కాంట్రాక్టు పార్టీలలో ఒక పార్టీ తన యొక్క బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధతను చూపినప్పుడు రెండవ పార్టీ అకారణంగా ఆ బాధ్యతను స్వీకరించడానికి నిరాకరించినట్లయితే కాంట్రాక్టు అనేది విమోచనం చెందుతుంది అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 38 చెప్పడం అనేది జరుగుతుంది. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 38లో చెబుతుంది. ఈ కాంట్రాక్టు బాధ్యతను నిర్వర్తించడం అనే దానిని ఏమని పిలుస్తారంటే టెండరు అని కూడా అంటారు. ఈ కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధతను చూపడాన్ని టెండరు అంటాం. ఈ సంసిద్ధత చూపడం అనేది ప్రభావవంతంగా ఉండాలి అంటే ఎట్లాంటి కండిషన్స్ ఉండాలి అనేది ఇందులో వివరించడం అనేది జరిగింది. అదేంటంటే మొదటిది ఆ బాధ్యతను నెరవేర్చడం అనేది బేషరతుగా ఉండాలి, అన్కండిషనల్గా మరియు కాంప్రహెన్సివ్ సమగ్రంగా ఉండాలి. రెండోది ఉచితమైనటువంటి స్థలంలో ప్రాంసీ తన యొక్క బాధ్యతను అంతటినీ కూడా నెరవేర్చడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రామిసర్ తన యొక్క బాధ్యతను అంతటినీ కూడా నెరవేర్చడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రాంసీకి కలిగేటువంటి పరిస్థితులు ఉండాలి. మూడోది ఈ సంసిద్ధతను నెరవేర్చడం అనేది దాని క్రింద ఏవైనా బాధ్యతలను నెరవేర్చాల్సి ఉన్నట్లయితే ఆ బాధ్యత క్రింద ఏవైనా వస్తువులు అప్పగించాల్సి ఉన్నట్లయితే ఆ వస్తువులు కాంట్రాక్టు కుదుర్చుకున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి వస్తువులు అవునా కాదా అని చెప్పి పరిశీలన చేసుకునేటువంటి అవకాశం అనేది ఉండాలి. ఇట్లాంటి సంసిద్ధతను చూపడం అనేది జాయింట్ ప్రామిస్లలో ఏ ఒక్కరు చేసినా సరే అది సక్రమమైనటువంటి సంసిద్ధతే అవుతుంది. తర్వాత ఏంటంటే లాస్ట్ది ఈ సంసిద్ధత అనేది మొత్తం బాధ్యతను నెరవేర్చడానికి నిర్దేశించినదై ఉండాలి. ఈ సంసిద్ధత అనేది మొత్తం కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి నిర్దేశించినదై ఉండాలి అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 38లో పేర్కొనడం అనేది జరిగింది. అది రెండో పాయింట్. మొదటిది ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతలను షరతుల ప్రకారం నెరవేర్చడం. రెండోది ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడానికి సంసిద్ధత చూపడం. మూడోది ఏంటంటే నిర్ణీత కాలానికంటే ముందే కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించలేనని చెప్పడం. నిర్ణీత కాలానికి ముందే కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించలేనని చెప్పడం.
అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కాంట్రాక్టులో బాధ్యతలను ఏ తేదీన నిర్వర్తించాలి అని రాసుకున్నట్లయితే కాంట్రాక్టులో బాధ్యతలను ఏ తేదీన నిర్వర్తించాలి అని చెప్పి స్పష్టంగా రాసుకోవడం అనేది జరుగుతుంది. ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సినటువంటి తేదీ కంటే ముందు తేదీన, అందుకు ముందు రోజే రెండో పార్టీ మొదటి పార్టీతో తాను కాంట్రాక్టు బాధ్యతలను నిర్ణయించిన రోజున నిర్వర్తించలేనని తెలియచేస్తే దానిని ఏమని పిలుస్తారంటే నిరీక్షిత భంగము అంటారు. నిరీక్షిత కాంట్రాక్టు భంగం. కాంట్రాక్టు బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి తేదీ కంటే ముందు తేదీన కాంట్రాక్టు పార్టీలోని ఒక వ్యక్తి తన యొక్క బాధ్యతను నిర్వర్తించలేనని చెప్పి స్పష్టంగా రెండో పార్టీకి తెలియచేసినట్లయితే దానిని ఏమనిపిస్తామంటే నిరీక్షిత భంగము అంటాం. దీనినే అట్లాంటి నిరీక్షిత భంగాన్ని నిరీక్షిత కాలాన్ని ముందే చేయలేనని చెప్పడాన్ని నిరీక్షిత భంగము లేదా సంభావిత భంగము అంటాం. కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించాల్సినటువంటి తేదీ కంటే ముందు తేదీలలో కాంట్రాక్టు పార్టీలోని ఒక వ్యక్తి రెండో వ్యక్తిని కలిసి తాను కాంట్రాక్టు బాధ్యతలను నిర్దిష్టమైన తేదీ మనం నిర్ణయించుకున్న తేదీన నేను పూర్తి చేయలేనని తెలియచెప్పినట్లయితే అట్లాంటి భంగాన్ని ఏమనిపిస్తామంటే నిరీక్షిత భంగము లేదా సంభావిత భంగము అని చెప్తాం. ఉదాహరణ, సెప్టెంబర్ 8వ తేదీన ఏ అనేవాడు కొన్ని వస్తువులను బికి సరఫరా చేయడానికి కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తేదీ కంటే ముందే వస్తువులను సరఫరా చేయలేనని చెప్పి ఏ బికి తెలియచేసినట్లయితే అది ఏమవుతుందంటే నిరీక్షిత భంగము అవుతుంది. నిరీక్షిత భంగం జరిగినంత మాత్రాన కాంట్రాక్టు బాధ్యత అనేది విమోచనం చెందదు. నిరీక్షిత భంగం జరిగినంత మాత్రాన కాంట్రాక్టు విమోచనం అనేది చెందదు. అందులో రెండవ పార్టీ ఏం చేయాలంటే దాని యొక్క స్వీకృతిని తెలియచేయాలి. రెండవ పార్టీ స్వీకృతిని తెలియచేయకపోయినట్లయితే కాంట్రాక్టు అమలులోనే ఉంటుంది. మొదటి పార్టీ తన యొక్క బాధ్యతను నిర్వర్తించలేనని చెప్పి రెండవ పార్టీకి తెలియచేస్తే దాన్ని నిరీక్షిత భంగము అంటాం, సంభావిత భంగము అంటాం. ఈ నిరీక్షిత భంగాన్ని రెండవ పార్టీ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. ఒకవేళ రెండవ పార్టీ యాక్సెప్ట్ చేయకపోతే కాంట్రాక్ట్ అనేది అమలులోనే ఉంటుంది. రెండవ పార్టీ యాక్సెప్ట్ చేస్తే కాంట్రాక్టు బాధ్యతల నుంచి విముక్తుడవుతాడు. ఒకవేళ రెండవ పార్టీ కాంట్రాక్టు దాన్ని అంగీకరించకపోయినట్లయితే కాంట్రాక్టు అనేది అమలులోనే ఉంటుంది. ఈ అమలులో ఉండేటువంటి కాంట్రాక్టు భవిష్యత్తులో ఇద్దరికీ కూడా, ప్రామిసర్ మరియు ప్రామిసీ ఇద్దరికీ కూడా ప్రయోజనకరంగానే ఉండటం అనేది జరుగుతుంది. ఈ మొదటిది కాంట్రాక్టు భంగాన్ని స్వీకరించడం. రెండోది ఏంటంటే కాంట్రాక్టు భంగాన్ని స్వీకరించలేకపోవడం. మొదటిది ఏంటంటే కాంట్రాక్టు భంగాన్ని స్వీకరించడం. రెండోది ఏంటంటే కాంట్రాక్టు భంగాన్ని స్వీకరించలేకపోవటం. బాధితుడైనటువంటి పార్టీ కాంట్రాక్టు భంగాన్ని స్వీకరిస్తే కాంట్రాక్టు అనేది విమోచనం చెందుతుంది. అతడు కాంట్రాక్టు బాధ్యతను ఇక ఏమాత్రము కూడా నిర్వర్తించాల్సినటువంటి ఆవశ్యకత అనేది లేదు. ఈ కాంట్రాక్టు భంగానికి న్యాయాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. కాంట్రాక్టు భంగాన్ని రెండవ పార్టీ బాధితుడైన పార్టీ కాంట్రాక్టు భంగాన్ని స్వీకరించినట్లయితే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. అతను కాంట్రాక్టు బాధ్యతల నుంచి విముక్తుడవుతాడు. కానీ ఆ కాంట్రాక్టు భంగానికి న్యాయాత్మకమైనటువంటి చర్యలను తీసుకోవచ్చు. అవతల పార్టీ కాంట్రాక్టు భంగం జరిగినప్పుడు తనకు కలిగినటువంటి నష్టానికి సంబంధించి న్యాయాత్మకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి హక్కు అనేది ఉంటుంది. నష్టపరిహారం కోసం కాంట్రాక్టును అమలుపరచడానికి కానీ లేదా అవతల పార్టీ మీద నిషేధపు ఉత్తర్వులు దావా కూడా తేవచ్చు. కానీ ప్రాంసీకి నష్టపరిహారం పెంచకుండా తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ప్రాంసీ నష్టపరిహారం పెంచకుండా తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇది కాంట్రాక్టు భంగాన్ని స్వీకరించడం. నిర్దిష్ట కాలానికి ముందే కాంట్రాక్టు పార్టీలోని ఒక వ్యక్తి తన యొక్క బాధ్యతను నెరవేర్చలేనని చెప్పి రెండో పార్టీతో తెలియచేసినట్లయితే దానిని ఏమనిపిస్తామంటే కాంట్రాక్టు భంగం, దానిని నిరీక్షిత భంగము అంటాం లేదా సంభావిత భంగము అంటాం. కాంట్రాక్టు భంగం అయినంత మాత్రాన కాంట్రాక్టు రద్దయినట్లుగా పరిగణించడానికి వీలు లేదు. ఇద్దరు పార్టీలు అయిపోయింది 49
నిమిషాలు వస్తుందండి మనం 1 మినిట్ లేట్గా మొదలు పెడదామా